బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫేక్ ఐఏఎస్ కమ్ ఫేక్ డాక్టర్ గుట్టు రట్టు చేశారు బాచుపల్లి పోలీసులు. మ్యాట్రిమోనీలో ఐఏఎస్ నని నమ్మించి వివాహం చేసుకున్నాడు. అయితే తనకు ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని భార్యను నమ్మించి 2 కోట్ల వరకు వసూలు చేశాడు నిందితుడు సందీప్. అదనపు కట్నం కోసము వేధిస్తూ ఉండటం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఫేక్ ఐఏఎస్ కమ్ ఫేక్ డాక్టర్ ఉదంతం బయటపడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఈ ఫేక్ ఐఏఎస్ కమ్ ఫేక్ డాక్టర్ డీటెయిల్స్ ఏంటి అసలు? ఆల్రెడీ ఒకసారి పెళ్లి అయిపోయినా కూడా ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడినటువంటి ఈ వ్యక్తి భారీగా అప్పులు చేశాడు. ఆ అప్పులన్నీ తీర్చుకోవడం కోసం కుటుంబ సభ్యుల సహకారంతో మరొకసారి ఫేక్ ప్రొఫైల్ ని తీసుకొని అతను మ్యాట్రిమోనీలో పెట్టడము, మ్యాట్రిమోనీలో పెట్టిన తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక సంబంధం రావడము, సంబంధం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఒకటొకరు పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు 8 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఇచ్చారు. తర్వాత క్యాష్ రూపంలో 2 కోట్ల రూపాయల వరకు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో అవన్నీ కూడా తీసుకొని ఎంజాయ్ చేశాడు. 6 సంవత్సరాల పాటు కూడా అతను బాగా ఫ్యామిలీతో ఉన్నాడు. తర్వాత రెగ్యులర్ గా ఇట్లా డబ్బులు సంబంధించిన విషయంలోనే తన భార్యతో నిత్యం డబ్బుల గురించి వేధించినట్టుగా తెలిసింది. అయితే తనకు పెళ్లి సమయంలో పెట్టినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ను కూడా అతను తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడంటే అప్పుడు ఆమెకి అనుమానం వచ్చింది. అప్పటి వరకు కూడా తను ఈ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నాను కాబట్టి నేను కర్ణాటకలో క్యాడర్ తో సంబంధించి అక్కడ పనిచేస్తాను, కాకపోతే నాకు అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఈ వైద్య వృత్తిని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, న్యూరాలజిస్ట్ గానే పనిచేద్దాం అనుకుంటున్నాను అనేది కూడా చెప్పడము. తర్వాత వైద్య వృత్తిలో నాకు బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఆఫీసర్స్ నా అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు. ఆ ట్యాక్స్ నాకు నేను కట్టకపోవడం వల్ల ఫ్రీజ్ అయిపోయింది. 2 crores దాకా నేను ట్యాక్స్ కడితే నా అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేస్తారు అనేది బాగా నమ్మించారు. తర్వాత ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళని వీళ్ళని అడిగి అప్పులు తీసుకొని దాదాపు 4 అకౌంట్లో 2 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వేధింపులు ఎక్కువగా అవడంతో ఆమె డౌట్ వచ్చి నిలదీసి అప్పుడు కొట్లాట చేసినటువంటి పరిస్థితి కాబట్టి అలా కొట్లాట చేసిన తర్వాత ఒకరికొకరు మాట అనుకున్న తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి పోలీస్ స్టేషన్ లో అన్ని ఆధారాలు కూడా ఆమె సమర్పించింది. తనని ఏ విధంగా తన ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి తన ప్రొఫైల్ తో పాటు అవన్నీ పెట్టాడు, తను ఎక్కడ జాబ్ చేస్తున్నది గురించి పెట్టాడు, కేవలం అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి తను కలిసి వెళ్ళిపోయేటాడు, ఇవన్నీ కూడా చెప్తుంది. 8 సంవత్సరాల క్రితం నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను, మా కుటుంబ సభ్యులు కూడా బాగా నమ్మకం పెట్టుకున్నారు, కాకపోతే అతను ఆదుకుంటాడు అనుకుంటే మమ్మల్ని ఆర్థికంగా తాను చాలా వరకు కూడా వాడుకొని మానసికంగా శారీరకంగా చాలా హింసించాడంటూ కూడా బాచుపల్లి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆశ్రయించిన తర్వాత అన్ని చెక్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే నల్లమోతు సందీప్ కుమార్ ని తను అరెస్ట్ చేసి పోలీసులు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఉన్నట్టు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని తెలిసింది. అయితే వారి కుటుంబ సభ్యుల్లో మరొక ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆమె మాత్రం సాహిత్ అనే ఆమె అమెరికాలో ఉంది. ఆమెను మాత్రం పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది, అమెరికా పంపించారు. అయితే ఇండియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా విచారణకు హాజరు కావాలని చెప్తారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఎవరైతే మోత్కూరు లక్ష్మి సాహితి 35 ఆమె పైన కేసు పెట్టారు. తర్వాత ఆ అమ్మాయి మామ ఎవరైతున్నారో విజయ్ కుమార్ 70, అలాగే అత్త మాలతి 59 వీళ్ళ అకౌంట్ లోకి ఆమె డబ్బులు బదిలీ చేసింది కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈ కర్నూలు జిల్లా ఆదోని మండలం కుల్మాన్పేట గ్రామానికి చెందిన శ్రావణి సందీప్ కుమార్ ని 2018లో పెళ్లి చేసుకుంటే అప్పటి నుంచి కూడా ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉందనేసి కూడా వారు చెప్తారు. అయితే 40 కోట్ల రూపాయల వరకు అకౌంట్ లో ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఈ 2 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అనేసి నమ్మబలికాడు. చాలా ఇబ్బందులు పడ్డ ఆ 2 కోట్ల రూపాయల వరకు సర్దడం కోసం ఇప్పుడు తీరా చూస్తే అతను ఫేక్ గా తేలింది అనేసి కూడా వారు లబోదిబో అంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.